చెప్పుకుంటాం కదా, ప్రజలకు తెలుసు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇరు పార్టీ నేతలకు కూడా తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇద్దరు కూడా కలిసి ఒకే నిర్ణయంగా ముందుకెళ్తూ ఉన్నారు. ప్రజలకి ఇవాళ మంచి జరుగుతుంది సార్. ఇసుక గురించి ఒక సామాన్యుడికి ఎక్కడ అన్యాయం జరగకూడదు, సామాన్యుడు సగటు సామాన్యుడు ఎక్కడ చెప్పుకుంటాడు అని అధికారులని నిలదీసేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా సార్? రైట్ రైట్ కృష్ణవాణి గారు, మంత్రుల్ని కూడా కంట్రోల్ చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా? అది మా కూటమి ప్రభుత్వంలో మాత్రమే సాధ్యం అవుతుంది. అది ప్రజలు కూడా నమ్ముతూ ఉన్నారు. ఎస్ మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు స్టూడియోలో, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు అయిపోయినా ఎప్పుడు కూడా హాట్గానే ఉంటాయి. కొన్ని రోజుల్లో జమిలీ ఎన్నికలని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జనంలోకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే, మరోపక్క వైసీపీ ఖాళీ అవుతున్న పరిస్థితి ఏ కోణంలో చూడాలంటారు? లక్ష్మీనాథ్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి కృష్ణవేణి గారు, మిత్రులు ఇద్దరు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా వేడిగా ఉంటాయి అనడానికి మనం గత 20 సంవత్సరాలను చూసాము. అంటే అధికారమే పరమావధిగా, అధికారం కోసమే మనం పోరాటం అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ సమస్యలు వచ్చినాయి. ఇవాళ మనం చూసుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీరు ఇందాక చెప్పినట్టుగా అవంతి శ్రీనివాస్ గారు కానీ, గంధ శ్రీనివాస్ గారు కానీ, వీళ్ళందరూ ఎందుకు పార్టీలు మారుతున్నారు అని అంటే, ఫస్ట్ వాళ్ళ యొక్క రాజకీయ భవిష్యత్తు ఇవాళ శూన్యంలో ఉంది అనేటువంటి పరిస్థితి ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటిది ఒక విజన్లో వాళ్ళకి కనపడుతుంది. అంటే దానికి ఎందుకు చెప్తున్నాను నేను, మరి ఇటీవల ఈ 6 monthsలో మనం చూస్తే దగ్గరగా ఈ భూ కబ్జాలు ఇవన్నీ కూడా కంప్లైంట్స్ 1,00,000 కంప్లైంట్స్ వచ్చినాయి ఇవాళ. ఇక మీకు కాకినాడ పోర్టు కబ్జా అయితే ఇక మనం చెప్పాల్సిన పని లేదు. అంటే ఎలాంటి ఇష్యూస్తో పార్టీలో ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో, ఎవరు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియని పరిస్థితుల్లో మనం కూడా ఈ రాజకీయ పార్టీలో ఉంటే మనకి రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చారు. వీళ్ళే కాదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా ఆయన చంద్రశేఖర్ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత ఆనవరం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేలుగా కూడానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో డిఫరెంట్ ఆ రోజు అధికారంలో ఉండే బయటకు వచ్చారు. సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే మరి ఆయన దగ్గర బంధువు, ఆయన కూడా రావటం చూసాం మనం. ఇవన్నీ కూడా అంటే ఏ రాజకీయ పార్టీ అయినా మరి నిర్మాణం కానీ, మరి నెక్స్ట్ మనకు ఉన్నటువంటి టార్గెట్ కానీ, ఇవన్నీ కూడా ఒక చర్చా వేదికలో కార్యకర్తలతో డిస్కస్ చేయాల్సినటువంటి, నాయకులతో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటంటే, మొత్తం నేనే ఏది చేసినా కూడా నా చుట్టూనే తిరగాలి అనేటువంటిది ఒక విధానం ఉండటం వల్ల చెల్లి, అదే మన ఎవరైతే షర్మిల గారు ఉన్నారో ఆవిడ కానీ, తల్లి కానీ, వాళ్ళందరూ కూడా దూరం అవటము. తర్వాత పార్టీలో అంటే గెలుపు ఓటములు ఉంటాయి. గెలుపు ఓటములు ఉన్నంత మాత్రాన పార్టీలు పూర్తిగా కనుమరుగవుతాయి అని చెప్పలేం. ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోవటం జరిగింది. పార్టీలో అనేక మంది ఓడిపోయారు. అయినా కూడా ఒక కసితో మనం ఎక్కడ ఏ పొరపాట్లు చేశామని చెప్పేసి అవన్నీ కూడా సరిదిద్దుకుంటాం వల్ల ఇవాళ భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో 100% స్ట్రైక్ రేట్తో వచ్చారంటే, అంటే సరిదిద్దుకోబట్టి వాళ్ళు సాధ్యమైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏమవుతుందంటే, కేవలం ఒంటెత్తు పోవటం వల్ల, ఎవరిని పట్టించుకోకపోవటం వల్ల పార్టీ మళ్ళీ బిల్డప్ అవ్వటం కష్టము అనేటువంటిది ఒక క్లారిటీ ఉండటం వల్ల నాయకులు వెళ్తున్నారు. సహజంగా ఏ నాయకుడైనా కూడా ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉంటే ఎవరో కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు. అంటే తర్వాత 5 సంవత్సరాలు మనకు వచ్చే అవకాశం ఉంది అనుకుంటే మిగతా రాజకీయ నాయకులు తమ ప్లేసులను అలాగే అట్టుపెట్టుకుని బదిలీ చేసుకుంటారు, కానీ పక్కదారికి వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుంది అంటారు. 100% ఏ రాజకీయ నాయకుడు కూడా, ఎందుకంటే వేరే రాజకీయ పార్టీలోకి వస్తే వాళ్ళు మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తుంది. అదే ఆ రాజకీయ పార్టీలో అయితే మాజీ మంత్రిగా అవకాశం ఉంటుంది. ఇంకోటి కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కానీ, బాలినేని కానీ రావడం, ఆ ఏరియాలో వచ్చే తెలుగుదేశం పార్టీలో కానీ, అదేవిధంగా జనసేన పార్టీలో, బీజేపీ పార్టీలో ఆ నియోజకవర్గాల్లో ఖాళీలు కూడా లేవు అక్కడ వాళ్ళకి. అంటే ఇక్కడ ఏమైందంటే, ఖాళీలు లేకపోయినా కూడా అంటే ఆ రాజకీయ పార్టీలో ఉంటే మమ్మల్ని ఇంకొక రకంగా చూస్తారు, మేము అధికార పార్టీలో ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. మేము మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి తప్పులకి మరలా మేము కూడా బలి కావాల్సి వస్తుంది. ఇందాక ఆయన గ్రంథి శ్రీనివాస్ గారు ప్రెస్ మీట్లో చెప్తుంది, నా మీద ఐటీ దాడులు జరిగితే కనీసం
నన్ను పరామర్శించలేదు, నువ్వు ఇంకా పని చేయి, ఇంకా అరెస్టులు కావాలని చెప్తున్నారు మా అధినేత గారు. గతంలో నా ఇంటికి వచ్చినప్పుడేమో ఏదున్నా కూడా నేనున్నాను నీకు అని చెప్పారు. అంటే ఆ డిఫరెన్సెస్ ఇందాకైనా ప్రెస్ మీట్లో చెప్తున్నాను నేను మీకు. తర్వాత మా లక్ష్మణ్ రావు గారు ఇందాక ఒక మాట అన్నారు, ఏది పవన్ కళ్యాణ్ గారు సీట్లు అమ్ముకున్నారని చెప్పేసి. అంటే మనకు మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఒక ఫేస్ టు ఫేస్లో చెప్తూ ఏమన్నారంటే 89 ఆయన అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. ఉన్నప్పుడు ఒక 100 సీట్లు అమ్ముకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అందుకనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూరంగా పెట్టిందని చెప్పేసి స్వయంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫేస్ టు ఫేస్లో చెప్పిన మాట నేను మీకు చెప్తున్నాను. సార్, పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఏంటి, ఆయన ఏం చేశారు, మరి ఎంతమంది రైతులకి ఎన్ని వేల మందికి ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మనకు తెలిసి ఇంత పెద్ద ఎత్తున సొంత నిధులు, తన కష్టార్జితంతో వచ్చే నిధులు మా ప్రజలకని చెప్పండి, రైతులకని చెప్పండి, ఎవరికైనా సరే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఈ విధంగా పంచిపెడతాం అనేది మనం చూడలేదు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ధనం ఇస్తాం సహజంగా, కానీ సొంత అమౌంట్ని మరి అటు సైనిక సంక్షేమానికి కానీ మరి ఎవరు వచ్చినా కూడా నేను కష్టాల్లో ఉన్నాను అని చెప్తే వాళ్ళందరూ కూడా చాలా ఉదారంగా సహాయం చేసినటువంటి సంఘటనలు అనేక సంఘటనలు ఉన్నాయి. మరి అంటే అలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఇట్లా సీట్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. అంత సీట్లు అమ్ముకునే 100,000 కోట్ల వాళ్ళు ఆ పార్టీలో కూడా ఎవరు లేరు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గర.